క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి కరోనా ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య తమ గృహములో చేరి దేవుని ఆరాధించుటకు దేవదేవుడు నీకు నాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి దయచేసి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని ఆయన వాక్యము ద్వారా సేద తీర్చబట్టకు, ఆయన ఆరాధించుటకు, ఈ ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య ప్రార్థించుటకు దయచేసి భక్తి శ్రద్ధతో కూడి రావాలని మనవి చేస్తున్నాను. ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభర్తకు ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆరాధన గడియను మీరు మాకు అనుగ్రహించారు. ప్రభువాస్తుతులు చెల్లిస్తున్నారు. ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మేము ప్రభా మా గృహాలకు పరిమితమై ఉంటుండగా, గృహమే ఆధ్యాత్మిక వేదికగా, మా హృదయాలే నీ ఆలయాలుగా నిన్ను ఆరాధించు కృప అనుగ్రహించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. స్తుతుల సింహాసనాసనుడా, మా మధ్యకు దిగివచ్చి మా గృహాల్లో నీ ఆధ్యాత్మిక అనుభవాల మధ్య మేము దీవించబడటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలిగినట్లుగా మనం అందరము కలిసి 413వ కీర్తన, నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు అనే కీర్తన పాడుకుందాం. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు. నీవు ధరణి నందు నీచ పాపుల నెల్ల కావా ప్రేమ వచ్చి గణ ప్రాణమిడినతి. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు. నిన్ను బోలు రక్షకుండే క్రీస్తు, నన్ను బోలు పాతకుండే. నిన్ను నమ్ము వారలకు నీ వసగుచుందు తనర పాప క్షమాదయ చేత మిలలోనా. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు. నీ పాటి బలవంతుడే ప్రభు, నా పాటి దుర్బలుండే. కాపాడుచుందు కలకాలమును నీవు నీ పాద సేవకుల నీ నేర్పు రంజిల్లా. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు.
నీ వంటి ఉపకారి ఏడి కర్త, నా వంటి కడు దీనుడే. జీవులకును కల్గు జీవంబులిచ్చుచు జీవాధారములు సగి జీవుల బ్రోచెడి. నీవు తోడైయున్న చాలు యేసు, నిత్యము నాకది మేలు. నీ వంటి ధనవంతు యేసు, నా వంటి ధనహీనుడే. ప్రోవులయున్నవి ఈవులు నీయందు, నీవు వానినో సంగి నిరతంబు నను కావు. నీవు తోడైయున్న చాలు యేసు, నిత్యము నాకది మేలు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. వివేకమునే నిన్ను ఆరాధించే ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. గత రాత్రి విశ్రాంతిని అనుగ్రహించి సెద తీర్చి మరొక నూతన దినములో ప్రవేశింపచేసి ప్రభా నిన్ను ఆరాధించి నిన్ను ప్రార్థించి నీ వాక్యము చేత సెద తీర్చబట్టకు నిరీక్షించే ఈ అద్భుతమైన ఆశీర్వాదకర గడియ మీరు మాకు అనుగ్రహించారు. ప్రభా స్తుతులు చెల్లిస్తున్నాను. నీవు మాకు తోడుగా ఉంటే చాలు, నిత్యము మాకది మేలు. అవును ప్రభా, నీ వంటి బలవంతుడు కానీ, నీ వంటి జ్ఞానవంతుడు కానీ, నీ వంటి ధనవంతుడు కానీ, నీ వంటి ప్రేమ కలిగిన వాడు కానీ, నీ వంటి కరుణా వాత్సల్యత కలిగిన వాడు కానీ, నీ వంటి వైద్యుడు కానీ ప్రభా మాకు ఎవరు లేరు. నీవు మాత్రమే అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని సమస్యల్లో మాకు చాలిన దేవుడు. కాబట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. 46వ కీర్తనలో చెప్పిన రీతిగా యెహోవా మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంటూ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, భూమి మార్పు చెందిన, నడి సముద్రములో పడవలు మునిగిన, పర్వతములు మునిగిన, ఆ పొంగునకు కానీ లేకపోతే ఆ ఉధృతికి కానీ, ఆ ప్రచండ వాయువులకు కానీ, ఆ తుఫాను లాంటి సమస్యలకు కానీ మేము విరవము. ఎందుకంటే నీవు మాకు ఆశ్రయ దుర్గము, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఈనాడి కరోనా ఇబ్బందికరమైన స్థితిగతుల వచ్చ నిన్ను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని చెప్పబడ్డ మాటలు బట్టి నీ బిడ్డల ప్రభా నిన్ను ఆశ్రయించి నీ వైపు నిరీక్షిస్తుండగా, పరమ కాపరి, మా జీవితాలకు మా ఆత్మలకు నీవే కాపరివి కనుక, ఆ కాపరి శ్రద్ధ మీకు ఉంది కనుక మమ్మల్ని కాయండి. గాఢాంధకారపు అనుభవాలు నా జీవితంలో, మా జీవితంలో కలిగినప్పటికీ మేము భయపడము ప్రభా, ఎందుకంటే నీవు మాకు తోడుగా. మా సమస్యల్లో, మా కష్టాల్లో, మా బాధల్లో, మా బలహీనతలో మమ్మల్ని విడిచిపెట్టు వాడవు కాదు, మమ్మల్ని వెన్నంటి మాతో కలిసి మాకు సహాయం చేయటకు మా చేయి పట్టుకున్నవాడు. జిగటగల దొంగ ఊపిలో మేము కూరుకునిపోయే అనుభవాలు ఈ భౌతిక ప్రపంచంలో మాకుండగా
ఆ ఊబి లాంటి సమస్యలు మమ్మల్ని మృంగివేయాలని లోపలికి లాక్కుంటుండగా నీ చేయి మమ్మల్ని పట్టుకుంది ప్రభువా. నీ అరచేతిలో మేము చెక్కబడి ఉన్నాము ప్రభువా. నీవు కాపురివని మేము నిరీక్షిస్తున్నాం ప్రభువా. కాబట్టి ఏ అపాయము యొద్దకు రాదు అని చెప్పి నా మాటను జ్ఞాపకం చేసుకున్నాం. మా ప్రక్కన 1000 మంది పడినా, మా కుడి ప్రక్కన 10,000 మంది కూలినా, యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీవు నమ్ముకొని ఉన్నావు కనుక ఆశ్రయదుర్గమైన దేవుడు నిన్ను బండ మీద స్థిరపరుస్తాడు. అందుకే నీకు అపాయమేమీ రాదు. అటువంటి వాగ్దానాలు మాకు అనుగ్రహించిన దేవా స్తుతులు చెల్లిస్తుంది. ఆ నమ్మిక చొప్పున అనగా నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యం ఉన్నారు కనుక ఆ నమ్మిక చొప్పున మా విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుని మా భయాన్ని పారద్రోలి మాకు ఆ భయాన్ని అనుగ్రహించిన దేవదేవుని మీద విశ్వసించినట్లుగా నిరీక్షించినట్లుగా నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈనాడు కరోనా చేత బాధించబడుతున్న కుటుంబాలు హోమ్ ఐసోలేషన్ లో కానీ హాస్పిటల్స్ లో కానీ ప్రభా ట్రీట్మెంట్ పొందుతున్న వారు, ప్రాణాపాయ స్థితిగతుల మధ్య మరి ప్రాణవాయువు దొరకక కొట్టుమిట్టాడుతున్న వారు ప్రభా ప్రార్థన చేస్తున్నాను, నాయన సహాయం చేయండి. తమ ప్రియులను కోల్పోయిన కుటుంబాలకు ప్రభా మీరే ఆదరణ అనుగ్రహించండి. మరలా చూస్తామని నిరీక్షణ తెచ్చేయండి. చిన్న బిడ్డల మీదకి ప్రభా థర్డ్ వేవ్ వస్తుందని ప్రభా ఆల్రెడీ వచ్చిందని మా రాష్ట్రంలో కూడా అనేక వేల మంది చిన్న బిడ్డలు ప్రభా ఈ థర్డ్ వేవ్ ఉధృతికి లోనయ్యారన్న వాస్తవాన్ని గమనించి ప్రభా భయపడుతున్నాను. ఎందుకంటే ఆ బిడ్డలు ప్రభా తమకు తెలియని అమాయక స్థితిగతుల మధ్య ఎవరంటే వాళ్ళు ఎత్తుకుంటారు, ఎవరంటే వాళ్ళు ముద్దాడుతారు, ఎవరి దగ్గరికంటే వాళ్ళు వెళ్తారు, ఎవరు ఏది ఇచ్చినా తింటారు. పెద్దవారే జాగ్రత్తలు తీసుకోవడంలో అజాగ్రత్త వహిస్తుండగా చిన్న బిడ్డలకు ప్రభావ వారి అమాయకులు తగిన జాగ్రత్తలు తీసుకోలేరు నాయన. వారికి తెలియదు వారి చుట్టూ ఉండే ప్రపంచం ఎటువంటి భయంకరమైన వాస్తవికత ఎరుగని లేత హృదయాలు ఒకటి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలు నా యొద్దకు రానీయుడి అని చెప్పారు నాయన. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పారు కనుక ఆ బిడ్డల పరిరక్షణ మీరే. ఎందుకంటే మీరిచ్చిన బహుమానాలు కూడా మీరిచ్చిన బహుమానాలను మేము కాపాడుకోవాలి. కాపాడుకునే పరిస్థితుల్లో ప్రభా నీ మీద ఆధారపడాలి. ఎందుకంటే మమ్మల్ని కానీ మాకు ఇచ్చిన బహుమానాలు కానీ కాపాడగలిగిన శక్తిమంతుడు నీకు వెనక ప్రార్థన చేస్తాం. ఆ బిడ్డల పట్ల మీ కృపను కృపరింపచేయండి. ఈనాటి వాక్య ధ్యానంలో ప్రభా మాకు అవసరమైన సందేశాన్ని మీరే మాకు వినిపించండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనములు. నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చినప్పుడు మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుడితో, నీవు అక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పినలా మీ మనస్సులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారగుదురు కారా. దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని నీ వాక్యము అనే ఆ కోరస్ పాడుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. నీ వాక్యము నా త్రోవకు, నీ వాక్యము నా త్రోవకు, వెలుగును సత్యమును జీవమును ఆధారము, వెలుగును
సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు జుంటి తేనె తారల కన్న మధురం మధురం నీ మాటలు జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు బోధించుమయ్యా ఆలకింతు నేను బోధించుమయ్యా ఆలకింతు నేను అనుసరింతునయ్యా ఆత్మశక్తితో అనుసరింతునయ్యా ఆత్మశక్తితో అనుసరింతునయ్యా నీ ఆత్మశక్తితో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మన గృహాల్లో చేరి దేవదేవుని వాక్యమును ధ్యానం చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి గత వారం వరకు మొదటి అధ్యాయం మనము ధ్యానం చేశాం. మరి ఆ అధ్యాయంలో మరి 9 నుంచి 11 వరకు దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపబడాలి, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయించబడాలి అంటూ అక్కడ దీనులకు లేకపోతే ఉన్నత వర్గీయులకు మధ్య ఉండే ఆ అనుభవాల గురించి జ్ఞాపకం చేసుకుంటూ మరి 2వ అధ్యాయంలో దేవుని సంఘములో దేవుని పేరు పెట్టబడిన సంఘములో కలుగుతున్న ఈ డిస్పారిటీ ఫేవరిటిజం అనగా పక్షపాత ధోరణి గురించి మరి భక్తుడు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. అనగా ఆనాటి కాలంలోనే ఆదిమ సంఘ ఆవిర్భావ కాలంలోనే ఇశ్రాయేలు జనాంగంలో నుంచి క్రైస్తవులుగా మారిన ధర్మశాస్త్రం ఎరిగిన విశ్వాసులలో ఈ పేద ధనిక వర్గాల విభేదాలు లేకపోతే డిస్పారిటీ మరి వారి పట్ల చూపే ఆ చిన్న చూపు ఆ పక్షపాతం అనే అంశాలు ఆనాడే తొంగి చూచాయి, ఆనాడే కనిపించి మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా నేటి క్రైస్తవ సమాజాల్లో ప్రత్యేకించి ఈ భావన లేకపోతే ఈ అనుభవాలు మనకు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని హెచ్చరిక చేయడానికి ఎక్కువ ప్యాసేజ్ ఆయన తీసుకున్నాడు. మరి మొదటి అధ్యాయం ధ్యానం చేసినప్పుడు 2 లేక 3 వచనాలు మనము ఒక్క వారం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మరి ఈనాడు ఒకేసారి 13 వచనాలు ధ్యానం చేయడం. ఆ 13 వచనాల్లో ఉన్న అంశం ఒకటి, పక్షపాత ధోరణి. పేదల పట్ల నీ చూపు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది. ఇంత అధిక సమయాన్ని లేకపోతే ఇన్ని వచనాలు దీని కొరకు కేటాయించాడంటే మరి యాకోబు భక్తుడు ఎంత తీవ్రమైన రీతిగా ఆయన వారిని మరి విమర్శలు చేస్తున్నాడో లేకపోతే సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలని వారికి హెచ్చరికలు చేస్తున్నాడో మనము గమనించవచ్చు. ఈ విమర్శ గురించి రాయబడ్డ ద ఒరిజినల్ వర్డ్ ఏంటంటే డియాట్రైబ్ అంటారు. DIATRIBE డియాట్రైబ్ అంటే తీవ్రమైన విమర్శ, ఇంకా భరించలేని, ఇంకా సహించలేక చాలా కఠినంగా మరి బోధించడం. అనగా ఈ ప్రవర్తన, ఈ పక్షపాత ప్రవర్తన అనేది ఆనాటి ఆ సంఘములో ఎంత తీవ్రంగా ఉందో అంత తీవ్రమైన ధోరణిలో భక్తుడు వారికి హెచ్చరికలు ఇస్తున్నాడు. మొదటి అధ్యాయంలో అన్ని కూడా జనరల్ ఇష్యూస్, కామన్ ఇష్యూస్ తెలియచేస్తూ 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఏ పర్టికులర్ ఇష్యూ, ఒక నిర్దిష్టమైన ఒక అంశాన్ని తీసుకుంటూ మీరు సమాజముగా కూడుకున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, అలాగే తొలగించవలసిన పద్ధతులు,
సరిచేసుకోవలసిన పద్ధతుల గురించి మరి ఈ వాక్య భాగంలో కనబడుతున్నాయి. మరి అక్కడ ఆ వాక్య భాగాన్ని మనం గమనిస్తే, బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చినప్పుడు మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుడు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠము దిగువ కూర్చుండమని చెప్పినాడు. ఎంత భయంకరమైన డిస్పారిటీ ఇక్కడ కనబడుతుందో మనకు తెలుసు. నేటి సంఘాల్లో కూడా అభిమానాలు ఉంటున్నాయి, లేకపోతే ప్రాంతీయ కుల లాభాపేక్షతో కూడిన పక్షపాతం, అన్యాయమైన తీర్పు, అన్యాయమైన ప్రవర్తనలు, ఇతరులను ఉద్దేశపూర్వకంగా తగ్గించి నొప్పించి వారికి బాధ కలిగే రీతిగా వ్యతిరేక ప్రవర్తన కానీ తీర్మానాలు కానీ చేయడం, వారి జాతిని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, ప్రాంతాన్ని బట్టి కానీ, భాషను బట్టి కానీ, ఆర్థిక స్థితిగతులను బట్టి కానీ, పదవులను బట్టి కానీ, వారు చేయ వృత్తులను బట్టి కానీ ఈ పక్షపాత ధోరణి అనేది మరి అక్కడ కనిపిస్తుంది. సో ఇది సమాజంలో సర్వసాధారణమైన విషయం, సామాజిక స్థితిగతుల మధ్య. కానీ క్రీస్తు శరీరముగా భావించబడిన క్రైస్తవ సంఘములో కూడా ఈ పక్షపాత ధోరణి మనము చూపిస్తున్నాము అంటే, మరి దేవుని బిడ్డలుగా మన ప్రవర్తనలో మార్పు ఉందా లేదా? నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఈ చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్ళు ఒకసారి మాట్లాడుకుంటూ ఈ బొటన వేలందట, మీ నలుగురు ఎంతో, నేను ఒక్కడినంత. మరి మీరు నలుగురు కలిసి ఒకవైపు ఉంటే నేను ఒక్కడిని ఒకవైపు ఉంటాను, నేను లేకుండా మీరు గ్రిప్ తీసుకోలేరు, కాబట్టి నేను బలవంతుణ్ణి. వెంటనే 2వ వేళనంట చూపుడు వేలు అంటారు. నేను ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి చూపించినా నా వేళే, ఇంకొక వేళు. కాబట్టి నేను మార్గదర్శిని, కాబట్టి నేను గొప్ప. 3వ వేళందంట, మీ అందరికన్నా నేను ఎంత పొడుగుగా ఉన్నాను ఒకసారి చూడండి. మీరందరూ కొట్టివాడు. ఎంతమందిలో నిలబడ్డా కానీ నేను కనబడుతూ ఉంటాను. నా ప్రదర్శన. 4వ వేడు ఇమ్మీడియట్ గా, మీకందరికి ఏమున్నా కానీ నా వేడు చూడండి, ఉంగరము నా వేడికే ఉంది, బంగారం నా వేడి చేతిలో, ఆస్తి నా చేతిలో, పవర్ నా చేతిలో. సో అందరూ సంతోషించారు. ఎవరి వాడి గొప్పలు చెప్పుకుంటూ ఈ చిటికినేలు వేలు పిలిచి, నీకేముంది, నీ ద్వారా ఉపయోగం ఏంటి, నువ్వు ఉన్నా లేకున్నా కానీ ఆ పని జరిగిపోతుంది అన్న భావనతో చిన్న చూపు చూశారు. ఆ చిటికి నీళ్ళు అందట, మీకు బొటం నేలుకి ఎంత బలమున్నా, ఆ చూపుడు వేలుకు ఎంతటి జ్ఞానమున్నా, మధ్య వేలుకు ఎంతటి ప్రదర్శన శక్తి ఉన్నా, 4వ వేలుకు ఎంతటి ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నా, దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు నేను ముందుంటాను, మీరు వెనకుంటారు. నేను ముందుంటాను, మీరందరూ నా వెనకే ఉంటారు. కాబట్టి ఏమీ లేనివాడు అని భావించబడిన ఆ వ్యక్తి దేవుని దృష్టిలో, దేవుని దృక్పథములో అందరికన్నా ముందు ఉంటాడు అనే ఆ విషయాన్ని ఇక్కడ ఈ భక్తుడు రాబోయే వచనాల్లో మనకు పొందుపరుస్తున్నాడు. కాబట్టి ఈ డిస్పారిటీ అనేది ఎక్కడ కనిపించింది, ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ ఉండకూడదు అన్నదానికి మొదటి మాట ఏమంటే, మహిమ స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్న విశ్వాస విషయములో, మహిమ స్వరూపియగు యేసుక్రీస్తును గురించిన
విశ్వాస విషయంలో మీరు మొహమాటం కలిగిన వారై ఉండకుడి. మహిమ స్వరూపి, ఆ మహిమ స్వరూపి మనకు రాకడ ప్రత్యక్షతలో మహిమ దేహాన్ని ఇచ్చి మహిమ రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన అవకాశం కలిగించాడు. కాబట్టి ఆ మహిమ స్వరూపి యొక్క దేహము క్రైస్తవ సంఘము. కాబట్టి భౌతికంగా ధనవంతులము, భాగ్యవంతులము, ఐశ్వర్యవంతము, జ్ఞానవంతులము అని భావించబడే గుర్తించబడే ఈ అంశాలన్నీ కూడా ఈ శరీర సంబంధమైన జీవితానికి మాత్రమే పరిమితమైనవి. ఒకసారి విడిచిపెడితే అవేవి నీ వెంట రావు కదా. నీవారు అన్నవారు కూడా నీతో రారు. ఈ కరోనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సొంత వారు వెళ్ళిపోయిన దగ్గరికి రావటానికి, చూడటానికి, కనీసం కన్నీళ్లు కార్చటానికి కూడా అవకాశం లేని కన్స్ట్రైన్మెంట్ నేటి పరిస్థితి. సో దీన్ని గురించి మనము మన గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసం. సో నా విశ్వాసము ఈ భౌతిక జీవితంలో నీకు కలిగి ఉన్న వాటిని గురించి కాదు, ఆ క్రీస్తు యేసు ద్వారా నీకు కలగబోయే వాటి గురించి నీవు నీ యోగ్యతలు గుర్తించాలి తప్ప విడిచిపెట్టే వాటిని గురించి, కొంతకాలం నీతో ఉండి తర్వాత వెళ్ళిపోయే వాటి గురించి. నీ అందము, నీ సౌందర్యము తాత్కాలికమే. నీ ఆస్తి ఐశ్వర్యాలు ఇవేమి నీ వెంట రాదు. నువ్వెంతటి జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా నీ ఆయుష్ను క్షణమాత్రం కూడా పెంచుకోలేవు. కాబట్టి మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయంలో, అనగా దేవుని ఆలయములో, దేవుని విశ్వాస జీవిత యాత్రలో బహుమాటలు ప్రదర్శించు. ఆలయానికి ఎవరు వచ్చినా, సమాజ మందిరంలో ఎవరు ప్రార్థించడానికి వచ్చినా, ఎంతటి భాగ్యవంతులైనా, ఎంతటి ధనవంతులైనా, ఎంతటి జ్ఞానవంతులైనా, ఎంతటి సౌందర్యవంతులైనప్పటికీ కూడా మొహమాటం పనికిరాదు. సో ఈ వాస్తవాన్ని తెలియచేస్తూ, ఒకసారి నువ్వు విశ్వాసిగా తీర్మానించబడిన తర్వాత, విశ్వాసిగా దేవునికి సమర్పించబడిన తర్వాత, భౌతిక సంబంధమైన ఏ అంశం కూడా నీవు పరిగణలో తీసుకోవడానికి వీలు లేదు. సో యు ఆర్ నో మోర్ ఏ కార్నల్ బీయింగ్. శరీర సంబంధివి కాదు. నీవు నేను క్రీస్తునందలి విశ్వాసము ద్వారా ఆత్మ సంబంధిగా మనం మార్చబడ్డాం. సో వీఆర్ నో మోర్ ఏ కార్నల్ బీయింగ్ బట్ ఏ స్పిరిచువల్ బీయింగ్. ఈ వాస్తవాన్ని మనము గమనించాం. కాబట్టి ఆ మహిమ స్వరూప్యగు ఆ దేవదేవుడు తనను నమ్మి వెంబడించి విశ్వసించిన వారికి, యోహాను 1:14 తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనమును ఆయన మహిమను కనుగొంచిని అని. ఒక విధంగా చెప్పాలంటే, దేవుని సంఘము, దేవుని చేత ప్రత్యేకించబడి పిలువబడి ఏర్పరచబడిన క్రైస్తవ సంఘము మహిమ స్వరూపియగు క్రీస్తు యేసు దేహములోని వివిధ అంగములు, అవయవాలను, చిన్నదైనా పెద్దదైనా, ఈ చిన్న అవయవం లేకపోయినప్పటికీ కూడా he will be called a handicapped person. కాబట్టి ఈ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, పక్షపాతము అనే మాట, పక్షపాతం ధనవంతుల పట్ల ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావు, దరిద్రుల పట్ల ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావు. ఒకసారి యేసయ్య దగ్గరికి పరిచయాలు వచ్చారు. మత్తయి సువార్త 22:16 ఆయన్ను నేరము అనగా ఆయన తప్పు వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఆయన అంటారు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుతున్నావనియు
నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. అలాగే అపోస్తుల కార్యం 10:34-36 పేతురుకు దేవుడు దర్శనం ఇస్తాడు కొన్నేళ్ళ విషయం. అప్పుడు పేతురు అప్పటి వరకు కూడా దేవుడు యూదులకు మాత్రమే అన్న భావంలో ఉన్న పేతురుకు దేవుడు ఆ దర్శనాన్ని చూపించినప్పుడు పేతురు మాట్లాడే మాట అంటే, దేవుడు పక్షపాతి కాడనియు నిజముగా గ్రహించున్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రతి జనములోను, వాడు పేదవాడైనప్పటికీ, ధనికుడైనప్పటికీ కూడా, భాగ్యవంతుడైనప్పటికీ కూడా, జ్ఞానవంతుడైనప్పటికీ కూడా, జ్ఞానహీనుడైనప్పటికీ కూడా, ఎవరైనప్పటికీ కూడా ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ధనవంతులకు మాత్రమే, జ్ఞానవంతులకు మాత్రమే, ఐశ్వర్యవంతులకు మాత్రమే అని దేవుని వాక్యంలో ఎక్కడా కనిపించదు. అందరికీ ప్రభు. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2:9-10 కూడా దేవునికి పక్షపాతము లేదు అంటాడు. దేవునికి పక్షపాతము లేదు అంటాడు. కాబట్టి దేవునికి పక్షపాతము లేనప్పుడు ఆయన నమ్మిన బిడ్డలకు పక్షపాతం ఉండవచ్చు. ఒకసారి ఆలోచించు. దేవునికి పక్షపాతము లేకుండా ఆయన అందరికీ ప్రభు అయినప్పుడు, ఆయన నమ్మి ఆయన వెంబడించి ఆయన శరీరముగా భావించబడే క్రైస్తవ సంఘములు ఈ పక్షపాత ధోరణి కనిపిస్తే ఏ విధంగా దేవుణ్ణి వెంబడించిన వారం అవుతామో ఒకసారి ఆలోచించాలి. ఆయన శిరస్సు అయి ఉండగా ఆ శిరస్సుకు పక్షపాతం లేదు, శరీరానికి పక్షపాతం ఎక్కడి నుంచి వచ్చింది? శిరస్సును అనుసరించి, శిరస్సు అనుగ్రహించి, సూచన అనుసరించి ఈ శరీరం ప్రవర్తిస్తుంది. ఒకవేళ ఈ శిరస్సుకు ఈ శరీరానికి మధ్య కనెక్షన్ డిస్కనెక్ట్ అయితే వీఆర్ ప్యారలైజ్డ్. పక్షవాతం ఎందుకు వస్తుందండి? పక్షవాతం ఎందుకు వస్తుంది? శిరస్సుకు శరీరానికి మధ్య కనెక్షన్ కట్ అయిపోతే, ఆ శిరస్సులోని మెదడు ఇచ్చే సూచనలు అంగీకరించలేకపోతే క్లాట్స్ ఏర్పడితే, బ్లాక్స్ ఏర్పడితే, ఈ ప్రసరణ ఆగిపోతే, ఈ రెండింటి మధ్య అడ్డుగా ఏదైనా నిలిస్తే ఈ బాడీ పక్షవాతం వస్తుంది, పెరాలసిస్. కాబట్టి శిరస్సుకు లేని పక్షపాతాన్ని ఈ శరీరం కలిగి ఉందంటే నువ్వు పక్షపాతివి కాదు, పక్షవాతం వచ్చిన వాడు. పక్షవాతం వచ్చిన వాడు. సో ఫేవరెటిజం ఇన్ ద చర్చ్, సంఘములు చాలా భయంకరమైన విషయం. దురుద్దేశముతో కూడిన స్వలాభాపేక్షతో, లేకపోతే వాళ్ళు ధనికులండి వాళ్ళని చూస్తే అని భయపడి. ఒకసారి ఒక సహోదరుడు నగరికి వచ్చాడు. అతని గురించి వేరే సహోదరు పరిచయం చేస్తూ, సార్ చాలా గొప్పోడు సార్, చాలా చాలా చెప్పుకుంటూ వస్తున్నాడు. అతని స్పిరిచువల్ స్టాండర్డ్స్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ తనకున్న ఆస్తి గురించి, ఎక్కడ పొలాలు ఉన్నాయి, ఎక్కడ భవనాలు ఉన్నాయి, అక్కడ తనకున్న ఆస్తులు ఏంటి, వీటి గురించి బాగా చెప్పుకుంటూ వచ్చాడు. సో దాన్ని బట్టి నాకు పరిచయం చేసి ఆ వ్యక్తి, సార్ ఈయన మన సంఘానికి రావడం మనకు చాలా క్రెడిట్ సార్, చాలా గొప్ప సార్, ఇటు మన సంఘంలో ఉంటే మనకు చాలా బ్లెస్సింగ్స్ సార్ అంటే, నేను అతన్ని బాగా గౌరవించాలి, గుర్తించాలి, ప్రధానమైన స్థితిలో ఉంచాలి. నేను ఆ వ్యక్తిని పక్కకు వెళ్ళి చెప్పాను, అతడు కోటీశ్వరుడా? అవును సార్. అతడు కోటీశ్వరుడైతే ఎవరికి లాభం? అతడు కోటీశ్వరుడైతే ఆ కోటి ఆయనది, ఆయనకు లాభం. సంఘానికి ఏం లాభం? సంఘానికి ఏం లాభం? నీవు జ్ఞానవంతుడు అయితే అది నీకు లాభం, నీవు ఐశ్వర్యవంతుడు అయితే అది నీకు లాభం, నీవు బలవంతుడు అయితే అది నీకు లాభం. కానీ దేవుని సంఘములో నా ఆర్థిక స్థితిగతులను బట్టి, నా ఆర్థిక సామర్థ్యతను బట్టి దేవుని సంఘం బలపరచబడదు, బలహీనపరచబడదు. అర్థం చేసుకో. ఒకసారి దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత నువ్వు ఏ స్థాయి కలిగిన వాడివా, ఏ స్థితిలో ఉన్నవాడు అయినప్పటికీ కూడా అవన్నీ బయట విడిచిపెట్టి లోనికి రావాలి.
ఎందుకంటే ఆ దేవుని మందిరములో, దేవుని ఆలయములో అందరూ సమానము, సమాన భాగస్థులు. ఆయన దృక్పథములో, ఆయన దృష్టిలో సమానులు. ఆ వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో ఈ ప్రీ కన్సీవ్డ్ ఫేవరెటిజం అనగా గొప్పవాళ్ళు రాగానే ముందుగానే మనకు ఒక భయం. వాళ్ళు నొప్పించాలన్నా, వారికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా, దైవ సేవకులైన వారు పులిపిట్ నుంచి ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఒకవేళ ఏదైనా అటువంటి వర్గము గురించిన చెప్పకూడని అంశం వస్తే గొంతులోనే దిగమింగుకొని, ఎందుకంటే ఎదురుగా వారు ఉన్నారు కదా, వారికి బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, నొచ్చుకుంటారు, రారు గుడికి, లేకపోతే ఇవ్వాల్సింది ఇవ్వరు. దేవుడు మన మీద ఆధారపడ్డా, దేవుని మీద మనం ఆధారపడ్డా? దేవుడు మన మీద ఆధారపడ్డా, దేవుని మీద మనం ఆధారపడ్డా? ఆలోచించుకోవాలి. సో కాబట్టి ఈ ప్రీ కన్సీవ్డ్ ఫేవరెటిజం అనగా ముందే వారికి ఆ ధనవంతుల పట్ల, లేకపోతే ముందే వారికి ఆ దరిద్రుల పట్ల చిన్నచ్చు. సమాజంలో కూడా అంతే కదండి. ఒక ధనవంతుడైన వాడు, ఒక మంచి వ్యాపారవేత్త 1000 కోట్లు ఎగవేస్తే మరి వాటిని మాఫీ చేసి దానికి సిద్ధంగా ఉన్న పేదవాడు ఆ పేదరికం బట్టి వాడు ఇవ్వలేకపోతే వాడి ఇళ్ళు, వాడి స్థలాలు వేలం వేసి బలవంతంగా లాక్కున్న అనుభవాలు నేటి సమాజంలో 1000 కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయి అక్కడ లగ్జూరియస్ లైఫ్ అనుభవిస్తున్న వారి పట్ల ఏ ప్రణాళిక, లేకపోతే ఏ ప్రయత్నం, వారిని ఏ రీతిగా శిక్షించగలరు? పోయిన వారం చెప్పారు, ధనవంతుడు త్రాగితే అది ఫ్యాషన్, పేదవాడు కష్టజీవి పగంతా పనిచేసి వచ్చి ఆ కష్టాన్ని మర్చిపోవడానికి ఏదైనా వాడుకున్న వ్యసనాన్ని బట్టి తాగితే వాడు త్రాగుతుంది. ఇలా గమనించండి, ధనవంతుడు తాగితే ఫ్యాషన్, దరిద్రుడు తాగితే అది నేరం, అపరాధం. సో ఇక్కడ రాయబడ్డ మాట అంటే ధనవంతుడు దరిద్రుడు ఇద్దరు కూడా దేవుని ఆలయంలోనికి వస్తే ఆ ధనవంతుడితో చెప్పే మాట ఏంటంటే అతడు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం మందు కూర్చుండమని చెప్పి, మంచిదే, మంచి స్థలంలో కూర్చోబెట్టండి, ఎందుకంటే మంచి వస్త్రాలు ఉంటాయి, నలిగిపోతాయి, మురికి అవుతాయి, కాబట్టి మంచి స్థలంలో కూర్చోబెట్టండి. అట్ ద సేమ్ టైం అక్కడ చేయబడ్డ దేవుడు కూడదని చెప్పిన మాట అంటే దరిద్రులతో నీవు అక్కడే నిలువు, నువ్వు అక్కడే ఉండు, లేదా ఇక్కడికి వచ్చి నా పాదపీఠము దిగువన కూర్చుండు. ఫుట్ స్టూల్ అనగా సింహాసనాలు కూర్చున్నప్పుడు, రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు తన కాళ్ళు పెట్టుకోవడానికి కింద స్టూల్ ఒకటి ఉంటుంది. ఆ పాదపీఠము దిగువన, పీఠం మీద కూడా కాదు, స్టూల్ మీద కూడా కాదు, పీఠము దిగువన కూర్చు. ఎటువంటి డిస్పారిటీ. నేను ఒకసారి ఒక కథ చెప్పాను. ఒక చర్చిలో చక్కగా పాటలు పాడుతూ ఆరాధన జరుగుతుంటే ఒక పేదవాడు దరిద్రుడు, చినిపోయిన బట్టలు, మాసిపోయిన గడ్డముతో ఆ దాటి వెళ్తున్నాడు. చాలా దుఃఖంలో ఉన్నాడు, చాలా వేదనలో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, ఇక ఆత్మహత్య శరణ్యం అనే భావనలో ఉన్నాడు. ఏం చేయాలో దిక్కుతోచక వెళ్తుండగా లోపల నుంచి ఒక పాట వినబడింది. రండి రండి యేసు యుద్ధకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము వలన రండి. టక్కున ఆగిపోయాడు. గేటు దగ్గర రాగానే లోపల నుంచి పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని పట్టుకొని, ప్రయాసపడి పాపం భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యుద్ధకు రండి, నేను విశ్రాంతి కలగ చేస్తాను, ఏసే రమ్మంటున్నాడు, ఏసే రమ్మంటున్నాడు, ఏసే రమ్మంటున్నాడు అని బల్ల బుద్ధి చెబుతుంటే సరే పోదాం అని 2 అడుగులు వేశాడు. వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు కొద్దిసేపు కూర్చుంటానే, లేదు బయట కూర్చో, గేట్ అవతల కూర్చో, గుడి అయిపోయిన తర్వాత ఎవరైనా వచ్చి డబ్బులు వేస్తారు, బయట కూర్చో. ఆ దుఃఖంతో ఉండి ఏడ్చుకుంటూ, అదేంటండి మీరందరూ రెండి అని పాటలు పాడుతున్నారు, పాస్టర్ గారేమో రావాలి రావాలి అంటున్నాడు.
మరి వీళ్ళు రావద్దు అంటున్నారు అంటూ కొనుక్కుంటుంటే పక్కన కూర్చున్న ఆ భిక్షగాడు పిలిచి, ఏంది నీ బాధ అంటే, ఇది నా బాధ అని చెప్పగా, సరే ఆ యేసయ్యని అడుగయ్యా, ఆ యేసయ్యని అడుగు. ఏంటి యేసయ్యా, ఇది నీ మందిరం అన్నావు కదా, నువ్వు కరుణామయుడవు కదా, ప్రేమామయుడవు కదా, మరి రండి రండి అని వాళ్ళ పాటలు పాడుతున్నారు, పాస్టర్ గారు రమ్మంటున్నారు, మరి నేను లోపలికి వస్తే రానివ్వలేదంటే వాడికి యేసయ్య ఇచ్చిన జవాబు ఏంటంటే, వాడు నన్నే రానియలేదు, నిన్నే రానిస్తాడు. వాడు నన్నే రానివ్వలేదు, నిన్నే రానిస్తాడు. కాబట్టి నేటి ఆలయాల దయనీయ స్థితి, దుస్థితి, లేకపోతే ఆరాధన వ్యవస్థ యొక్క వక్ర ధోరణి ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ డిస్పారిటీ అనేది, ఫేవరిటిజం అనేది అధికంగా మించిపోయి, అధిక సంపన్న వర్గము లేకపోతే కానుకలు అధికంగా ఎవరిస్తారో వారి పట్ల పక్షపాత ధోరణి చూపిస్తూ పేదవారిని నిర్లక్ష్యం చేసే అనుభవాలు నేటి క్రైస్తవ సంఘాల్లో ప్రత్యేకించి మరి అర్బన్ చర్చెస్ లో, ధనిక సంఘాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. భౌతిక రూపాన్ని చూస్తున్నారు తప్ప అంతరంగిక రూపాన్ని చూడడం లేదు. బయటికి వేసుకున్నటువంటి వేషధారణ చూస్తున్నారు తప్ప వాడి నిజ స్వరూపం అనగా దేవునితో వాడికి ఉన్నటువంటి నిజ సంబంధాన్ని చూడడం లేదు. ఒకసారి దరిద్రుని గురించి, దరిద్రత గురించి ఏమి చెబుతుందో దేవుని వాక్యంలో కొన్ని మాటలు నేను వరుసగా చూపిస్తాను. దరిద్రుని గురించి, దరిద్రత గురించి అనగా జనరల్ టెండెన్సీ ఏ విధంగా ఉందో సామెతల గ్రంథంలో మనకు ఎక్కువగా దీని గురించిన వివరాలు కనబడతాయి. ఒకసారి సామెతల గ్రంథము 14వ అధ్యాయం 20-21 వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 20-21 వచనం. దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు అనగా దరిద్రుని వాని దరిద్రతను బట్టి నీవు తిరస్కరిస్తే నువ్వు పాపము చేయువాడు. ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు, ఎందుకంటే ధనవంతుడు కాబట్టి. ఇక వాస్తవం తెలుసో లేదో, ఆలయాల్లో అధికంగా నమ్మకంగా కానుకలు ఇచ్చేవారు, దశంభాగాలు ఇచ్చేవారు పేదవారి, ధనవంతులు కాదు. సామెతలు 19 చూద్దాం. 19:4. ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును. ఎందుకంటే దరిద్రంగా ఉంటాడు కాబట్టి, పేదవాడు కాబట్టి, వాడు దగ్గరికి వస్తే ఏమైనా అడుగుతాడేమోనని భయం. ధనవంతునికి స్నేహితుడు ఎందుకంటే అవసరమైతే వాడు ఇస్తాడేమని భయం. సో వాడు ఇస్తాడని వాడిని స్నేహిస్తాడు, వీడు అడుగుతాడేమోనని వీడిని ద్వేషిస్తాడు. 7వ వచనం కూడా చూడండి. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టి వానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. చాలా చక్కగా మరి చెప్తున్నాడు. మరి ఇటువంటి పేదవారి పట్ల మనము చూపే ప్రవర్తన, దేవుని హెచ్చరికలు ఎలా ఉన్నాయో అవి కూడా నేను చూపిస్తాను. 14లోనే, సామెతలు 14:31లో, దరిద్రుని బాధించువాడు అనగా అవమానపరిచినా, నిందించినా, లేకపోతే పక్షపాతాన్ని చూపించినా, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదలను కనికరించువాడు ఆయనను గనపరచువాడు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. తెలుసో తెలియకో మనం ఇలా చేస్తున్నామేమో ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాని సృష్టికర్త. ఒకసారి ఒక రాజు గారు ఆ ఊర్లో వెళ్తూ ఉంటే
అనేక మంది నమస్కారాలు పెడుతున్నారంట. ఒక బాగా కురీపిపోయిన వ్యక్తి, చూడటానికి చాలా ఇబ్బందిగా ఉన్న ఒక వ్యక్తి ఆ రాజుగారికి ఎదురుగా వచ్చాడు. ఎదురుగా వస్తే ఆ రాజుగారు వాడి వైపు చూచి, వీడి తల నరికేంటి, ఇటువంటి దరిద్ర మొహం ఎందుకు నాకు ఎదురుగా వచ్చి, ఏంటో ఇంత దరిద్రంగా ఉన్నావు ఏంటో అంటే, ఆ దరిద్రుడు అన్నాడట, ఏమో నాకేం తెలుసండి, నన్ను పుట్టించిన నా దేవునికి తెలుసు, నన్ను పుట్టించిన నా దేవునికి తెలుసు ఈ వికృత రూపానికి కారణం ఏంటో. నేను కోరుకున్నది, నేను ఎన్నుకున్నది కాదు కదా, నా దేవునికి తెలుసు, నాకేం తెలుసు. సామెతలు 17:5 చూద్దాం. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఎప్పుడన్నా మనం చదివామండి ఈ మాటలు? బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఎందుకంటే ఆ పేదరికంలో దేవుడు వాడు నిర్ణయించాడు. కొన్ని ఘనమైన పాత్రలు, కొన్ని ఘనహీనమైన పాత్రలు, అన్ని పాత్రలు అవసరం. కాబట్టి ఆ పేదరికిని బట్టి వాడిని నిందిస్తే వాడి సృష్టికర్తను నిందించినట్లుగా. అలాగే 19:17 చూడండి, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. చాలా చక్కని మాటలు రాయబడ్డాయి. బీదలను కనికరించువాడట యెహోవాకు అప్పిచ్చువాడు. ఎందుకంటే వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. పేదవాడికి ఇస్తే పేదవాడు తిరిగి ఇవ్వలేడు నీకు, కానీ ఆ పేదవాడిని సృష్టించిన సృష్టికర్త మీకు ప్రత్యుపకారం చేస్తాడు, మీకు ప్రత్యుపకారం చేస్తాడు. ఇంతటి ఆశీర్వాదకరమైన మాటలు ఇక్కడ రాబడ్డం గమనించండి. అలాగే సామెతలు 29లో కూడా 29:14, ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చును, ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. పేదవారి పట్ల, దరిద్రుల పట్ల సత్యముగా న్యాయముగా ప్రవర్తించేవాడు, రాజు కావచ్చు, నాయకుడు కావచ్చు, సేవకుడు కావచ్చు, దైవ సేవకుడు కావచ్చు, ఎవరైనప్పటికీ పేదవారి పట్ల సత్యముగా న్యాయముగా ప్రవర్తిస్తే ఆ రాజు సింహాసనము స్థిరముగా ఉంటుంది. కొత్త నిబంధనలు కూడా పరిచర్య గురించిన కొన్ని అంశాలు మాట్లాడుకుంటున్నప్పుడు పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మేము బీదలను జ్ఞాపకము చేసుకోవాలని ఆదిమ సంఘం వారు నన్ను అడిగారు, అలాగూ చేయట పట్ల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. పేదవారిని జ్ఞాపకం చేసుకోమని యెరూషలేము సంఘము కోరిందట పౌలు. నీకు ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళి పరిచర్య చేయి, యూదుల మధ్య కానీ యూదేతరుల మధ్య కానీ పరిచర్య చేయి. ఎక్కడ పరిచర్య చేసినప్పటికీ కూడా యెరూషలేములో ఉన్న పేదవారిని జ్ఞాపకం చేసుకో, క్రైస్తవ సంఘంలో ఉన్న పేదవారిని జ్ఞాపకం చేసుకో అని వారు నన్ను కోరారు. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు నన్ను కోరారు. అలాగూ చేయట పట్ల నేను ఆసక్తి కలిగి. సో ఈ పేదవారి పట్ల చూపే ఈ డిస్పారిటీ అనే అంశాన్ని ఇక్కడ హెచ్చరిక చేస్తూ, ధనికుల్ని అగో ఇలా కూర్చోమని చెప్పి పేదవాడిని వచ్చి నువ్వు అక్కడే ఉండు లేదా నా పాదపీఠము దిగువన కూర్చుండమని చెప్పినప్పుడు, మీ మనస్సులో భేదము పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారు పొందురు కాదు. అనగా ఈ భావన నీ నోటి నుండి కాదు, నీ మనస్సులో నుంచి వచ్చింది. నీ మనస్సులో భేదము పెట్టుకుని దురాలోచనతో విమర్శన చేయువారు అగుదురు కాదు. ఇక్కడ 4వ వచనం నుంచి 6వ వచనం వరకు కొన్ని ప్రశ్నలు వేస్తాం. ఆ ప్రశ్నల్లో మొదటి ప్రశ్న, మీ మనస్సులో భేదము పెట్టుకుని మీ దురాలోచనతో విమర్శన చేసిన వారు కాదా? అనగా నీవు ఏ రీతిగా భేదము పెట్టుకొని దురాలోచనతో విమర్శన చేశావో, నీవు తీర్పు చొప్పుననే నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. నీవు కొలిచిన కొలత చొప్పున నీకు కూడా కొలవబడుతుంది. నీవు దురాలోచనతో భేదము పెట్టుకొని విమర్శన చేసినట్లయితే
నీ పట్ల కూడా దేవుడు అదే తీర్పు తీర్చే అవకాశం. 5వ వచనం నుంచి మనం గమనిస్తే, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్న 4వ వచనంలో ఉంది. రెండవ ప్రశ్న ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, మరలా చదువుతాను. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? చాలా వాస్తవమైన విషయం, భయంకరమైన విషయం. అదేంటంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారు, ఈ లోక విషయంలో దరిద్రులుగా భావించబడ్డవారు, దేవుని నీతి విషయంలో భాగ్యవంతులు. దేవుని ఎన్నికలో భాగ్యవంతులుగా దేవుడు వారిని ఏర్పరచుకున్నారు. మీరు ఎవరిని విమర్శిస్తున్నారు, ఎవరిని తృణీకరిస్తున్నారు, ఎవరిని పాదపీఠము దిగువన కూర్చోమని చెబుతున్నారంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత ఎన్నిక చేయబడి, విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు నిర్ణయించిన వారిని మీరేం చేస్తున్నారంటే, భౌతిక సంబంధమైన మరి ఆర్థిక విషయాలను బట్టి వారిని విమర్శ చేసి ఈ పాదపీఠము కింద కూర్చోబెడుతున్నారు. దేవుడు వారిని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేనికి? దేవుని నీతికి వారసులుగా, ఆ వారసత్వాన్ని పొందటానికి. చక్కని మాట అండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులు, తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా. బయటికి పేదవాడిగా కనిపించేవాడు విశ్వాసమందు భాగ్యవంతుడట. ఈ లోకములో ఏ పదవి లేకపోతే ఏ అధికారం లేని వాడు పరలోక రాజ్యానికి వారసుడట. రివర్స్ కదండి. అనగా ఈ లోకములో అధికారం కలిగిన వాడు అక్కడ అవకాశం లేదు, ఇక్కడ ఏమీ లేని వాడు అక్కడ ఆయన రాజ్య వారసు. ఈ లోక విషయంలో ధనవంతులైన వాడు అక్కడ పరలోక విషయంలో అసలు ప్రవేశమే లేదు. కానీ దరిద్రుడైన వాడు విశ్వాస విషయంలో భాగ్యవంతుడు. చాలా వృత్తాంతాలు ఉన్నాయండి. లూకాసు వార్త 21వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో యేసు ప్రభువు వారు కానుకలు పెట్టి దగ్గర కూర్చుంటాడు. నాకు తెలిసిన వృత్తాంతం. సో ధనవంతులైన వారు మూటలు తెస్తున్నారు. ఒక పేద విధవరాలు తన దగ్గర ఉన్నటువంటి 2 కాసులు వేసింది. అక్కడ యేసు ప్రభువు వారు ఆ కానుకలు చూచి, వారు తెచ్చిన ఆ మూటలు చూచి ఆయన చెప్పిన మాట ఏమంటే, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుంచి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో నుంచి తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పింది. ఈమె వారికన్నా అధికంగా వేసింది. She has given whatever she had. అంతే. ఆ పేద విధవరాలు ఆమె దగ్గర ఏముందో మొత్తం ఇచ్చేసింది. ఏలియా కాలంలో కూడా కరువు వచ్చినప్పుడు దేవుడు సారెపతు విధవరాల దగ్గరికి పంపిస్తే ఆమె ఆ చివరి కొద్ది పిండి కొద్ది నూనె ఉందయ్యా, నేను నా కుమారుడు తిని చనిపోవాలి అనుకుంటున్నావు, ఇదే మై లాస్ట్ మీల్ అంటే గెట్ మీ దట్ మీల్ అంటాడు. మొదటి రొట్టె నాకు ఇయ్యి అంటాడు. ఓ పోయా, నువ్వేం దైవ సేవకుడివి, మాకెళ్ళకి మేము చూస్తుంటే ఆఖరి భోజనం ఏదన్నా తిని తృప్తిగా చచ్చిపోదామంటే నాకు వెళ్ళి మొదటి రొట్టె నాకు ఇమ్మని అడుగుతావేంటి అని ఆమె ప్రశ్నించలేదు. సిన్సియర్గా వెళ్ళింది, మొదటి అప్పాన్ని తీసుకొచ్చి భక్తునికి ఇచ్చింది. ఆ కరువు కాలం అంతా ఆమె కుమారుడు ఆమె కుటుంబంతో పోషించబడింది. డిఫరెన్స్ తెలుసా అండి? పేదవాడు ఎప్పుడు కూడా ఇవ్వటానికి ముందుగా ఉంటాడు. ఎందుకంటే పేదవాడికి ఆకలి తెలుసు. వాడు ఆకలిగా ఉన్న పస్తులు ఉన్న రోజులు వాడికి ఉన్నాయి. ఆకలి యొక్క విలువ తెలుసు. He knows the pain, the suffering. కాబట్టి ఎవరైనా ఆకలిలో ఉన్నారు లేకపోతే అవసరంలో ఉన్నారు అంటే తనకు లేకపోయినా ఎదుటి వాడికి సహాయం చేయన ఆలోచన పేదవాడికి ఉంటుంది. కానీ ధనవంతుడికి వాడికి ఎప్పుడు ఈ ఆకలి విలువ తెలియదు.
ధన సమృద్ధి చేత ఎప్పుడు కడుపు నిండి ఉంటాడు కాబట్టి ఆకలి అనే మాట అర్థం తెలియదు వాడికి, అర్థం తెలియదు. ఆ ధనవంతులు తమ ధన సమృద్ధిలోంచి వేశారు. చాలాసార్లు ఆలయాల్లో కూడా మనం గమనిస్తుంటాం. నేను ఒక నిరుపేదండి, చాలా పెద్ద, అతనికి ఏ ఉద్యోగం కూడా లేదు. ఫోన్ చేశాడు, సరే పాస్టర్ గారు ఈ నెల దశమ భాగం నేను ఇవ్వలేదు, దయచేసి నేను పంపిస్తాను. మామూలుగా తను ఇచ్చే దశమ భాగం 1000 రూపాయలు, అది 1200 రూపాయలకు వస్తాను. అతను పంపించిన ఆ కవర్ నేను చూస్తే 21,700 రూపీస్ అండి, 1 మంత్ 21,700. ఈ మాసమంతా ఆలయంలో ఆరాధన జరగలేదు. దాంతో పాటుగా ఇంకొక కవర్లో పాస్టర్ గారు మీకు అంటూ ఒక 1000 రూపాయలు పంపించారు. అతనికి ఏ ఉద్యోగం లేదండి, అతనికి ఏ ఉద్యోగం చెప్పలేదు. ఎక్కడి నుంచో అతనికి ఆర్థిక సహాయం వచ్చింది. ఆ సహాయం నుంచి నమ్మకంగా మన ప్రియులు ఈవి రమణయ్య గారు ఈ మధ్య చనిపోయారు. ఆమె చివరి హాస్పిటల్లో ఉంటూ వారి మనవరాల చేత పంపించాడు 51,000 రూపీస్, 500 రూపీస్, 51,500 రూపీస్. హాస్పిటల్లో కోవిడ్ చేత, కోవిడ్తో చనిపోయాడు. తిరిగి హాస్పిటల్ నుంచి బయటికి రాలేదు, కానీ తన రుణాన్ని తీర్చుకున్నాడు. సో పేదరికంలో ఉన్నవారు, పేదవాళ్ళు దేవుని పట్ల నమ్మకాన్ని చూపిస్తారు కాబట్టి వారి గురించి దేవుని వాక్యం చెప్తున్న మాట, వారు విశ్వాస విషయంలో భాగ్యవంతులు. నాకు తెలుసు మన 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 ఆలయంలోనే చాలా మంది ధనవంతులుగా ఉన్నారు. ఈ కరోనా 1.5 year లో మామూలుగా ఇచ్చే కానుకలు కూడా ఎగ్గొట్టారు. పావర్టీ ఆఫ్ మైండ్, ఇట్స్ నాట్ ద పావర్టీ ఆఫ్ పర్సన్. అదే కాలంలో మరి వైద్యానికి దానికి ఎన్నంతలు పెట్టి ఉంటారో ఒకసారి ఆలోచించు. ఇక్కడ ఇవ్వాల్సిన రూపాయి నువ్వు ఆపాడు, అక్కడ 1000 ఖర్చు పెట్టాల్సి వచ్చి. విమర్శ కాదండి, దేవుని వాక్యం చెప్తున్నా. ధనవంతుల గురించి, ధనహీనుల గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు వారు తను ప్రేమించు వారికి తన వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. తన రాజ్యమునకు వారసులు ఎవరండి? దరిద్రులుగా భావించబడ్డవారు, ధనహీనులుగా భావించబడ్డవారు, విశ్వాసమందు భాగ్యవంతులు. చాలా వృత్తాంతాలు. ధనవంతుడు లాజరు కథ మనకు తెలుసు. లూకాసు వార్త 16. అతడు లాజరు దరిద్రుడు. ఆ ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడ్డాడు. లాజరు కూడా చనిపోయాడు, కానీ అతనికి అంతిమ సంస్కారాలు లేవు. దేవదూతల చేత కొనిపోబడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లాజరు గురించి ఆ ధనవంతుడు మాట్లాడుతున్న మాటలు చూస్తే, ఆయన అగ్ని కీలల మధ్య కాలిపోతూ అబ్రహాము రొమ్మున కూర్చున్న ఆ లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మున కూర్చున్నటువంటి ఆ లాజరును పంపించి ఒక చిటికి నెవ్వెలతో నీటి బొట్టు రాయబడ్డ మాట మనం గమనిస్తే మరొకసారి చదువుతాను. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు. లాజరు భాగ్యవంతుడా కాదా? ఒకసారి చెప్పండి. ఈ లోక విషయంలో దరిద్రుడు వాడు, అని విశ్వాస విషయంలో భాగ్యవంతుడు, దేవుని రాజ్య వారసుడు. దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవుని రాజ్య విషయంలో వారసుడు అబ్రహాము రొమ్మున కూర్చున్నాడు. అదే సమయంలో ఈ లోక విషయంలో ధనవంతుడైన వాడు విశ్వాస విషయంలో దరిద్రుడు కాబట్టి అబ్రహాము రొమ్మున కూర్చోడానికి అవకాశం లేకుండా పరలోక వారసత్వాన్ని. యేసు దగ్గరికి వస్తాడు. మార్కు సువార్త 10:17 ధనవంతుడైన యవనస్తుడు నిత్య జీవానికి అనగా పరలోక రాజ్యానికి వారసుడుగా ఉంటే నేను ఏం చేయాలి అని అడిగాడు. ధర్మశాస్త్రం పఠిస్తున్నట్టు పాటిస్తుంది. ఇంకొకటి కుదురుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటే అతడు మిగులు ఆస్తి వల్ల గలవాడు గనక తన ముఖము చిన్నపుచ్చుకు
అనగా ఈ లోకమందు ధనవంతుడైన వాడు పరలోక విషయంలో దరిద్రుడు, ఈ లోకమందు దరిద్రుడైన వాడు పరలోక విషయంలో భాగ్యవంతుడు, అతడు దేవుని రాజ్యమునకు వారసుడు అని చెప్పబడతాడు. ఈ మధ్య కరోనా టైంలో లాక్డౌన్ రిలాక్సేషన్ వచ్చిన తర్వాత ఆలయం తెరిచాం. అందరూ రాలేదు ఆలయానికి, కొందరు మాత్రమే వచ్చారు. ఆ వచ్చిన వారిలో అధిక శాతం పేదవారు, వారికి ఎటువంటి వాహనాలు లేవు. అధిక శాతం పేదవారు. ఎప్పుడు ఆలయం తెరుస్తారా, ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళాలా, ఇప్పుడు నేను ఆలయం తెరిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళు. ఏ కరోనా కానీ, ఏ కోవిడ్ కానీ, ఏ సమస్య కానీ వాడిని భయపెట్టదు, బాధించదు అనేది. ఈ క్షణాన నేను ఆలయాన్ని తెరిస్తే మొదట ఉండేది వారే. ఆలయం మూసివేయబడడం వల్ల, ఆరాధన ఆగిపోవడం వల్ల అధికంగా బాధపడుతున్న వారు వాళ్ళు. అధికంగా బాధపడుతున్నారు. వాస్తవాలు చేదుగా ఉంటాయండి, వాస్తవాలు చేదుగానే ఉంటాయి. కానీ దేవుని వాక్యం యథార్థమైంది, నా మాటలు కాదు, దేవుని వాక్యం యథార్థమైనది. కాబట్టి విశ్వాసమందు భాగ్యవంతుడు లాజరు, విశ్వాసమందు దరిద్రుడు ఆ ధనవంతుడు. విశ్వాసమందు భాగ్యవంతుడిగా లాజరు అబ్రహాము వద్ద. కాబట్టి దేవుడు తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు లాజరును కొనిపోయాడు దేవదూతలను పంపించి. అదే రీతిగా తాను వాగ్దానం చేసిన ఆ రాజ్యానికి వారసత్వాన్ని కోరిన వాడు కూడా ఆ ధనవంతుడు ముఖము చిన్నపుచ్చుకుని he rejected God's invitation or God's proposal. దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకున్నాడు, కానీ దేవుని యొక్క మరి ఆ ప్రపోజల్ రిజెక్ట్ చేసి ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. అటువంటి వాడిని నీ ఆలయానికి వస్తే నువ్వు తృణీకరిస్తావా? దేవుని చేత అంగీకరించబడ్డ వాడిని, దేవుని చేత ఏర్పరచబడ్డ వాడిని, దేవుని విశ్వాస విషయంలో భాగ్యవంతుడైన వాడిని వచ్చి నా పాదపీఠము దిగువన కూర్చోమని చెప్తావా? దేవుని చేత తృణీకరించబడిన వాడు, దేవుడిని లెక్క చేయని వాడు, ఈ లోకానికి మాత్రమే భాగ్యవంతుడిగా భావించబడిన వాడిని తీసుకువచ్చి దేవుని ఆలయంలో పెద్ద సింహాసనం మీద కూర్చోబెడతావా? పాపం కాదా? పాపం చేయడం లేదా నువ్వు? దేవుని వాక్యం చెప్తున్న మాట చాలా వాస్తవాన్ని ఈ వాక్య భాగంలో చూపిస్తారు. మత్తయి సువార్త 6:24 దేవునికి సిరికి ఇద్దరికి దాసులుగా ఎవరు ఉండలేరు. ఎందుకంటే ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉన్నవాడు ఎవరికి కూడా న్యాయం చేయడు. ఒకరిని తృణీకరిస్తా, ఒకరిని హెచ్చిస్తా. కాబట్టి దేవునికి సిరికి మరి దాసులుగా ఉండలేరు. అదే రీతిగా 1 కొరింథీయులు 6:9 అన్యాయస్తుడు దేవుని రాజ్యమునకు వారసుడు కాదు. కేవలము ధనవంతుడు పేదవాడి గురించి మాత్రమే రాబడలేదు. అన్యాయస్తుడు అనగా అన్యాయముగా ఆలయంలో ప్రవర్తించిన కాపరి కానీ, పెద్దలు కానీ, ఇంకెవరైనా కానీ పేదవాని పట్ల అన్యాయపు తీర్పు తీరిస్తే ఆ అన్యాయస్తుడు కూడా దేవుని రాజ్యానికి వారసుడు కాలేడు. దేవునికి సిరికి దాసులుగా ఉండనేరను. నీవు అన్యాయస్తులు అయితే దేవుని రాజ్యమునకు వారసుడు కాలేదు అంటూ 3వ ప్రశ్న అక్కడ వేయబడుతుంది. 4వ ప్రశ్న, 3వ ప్రశ్న ఏంటంటే 6వ వచనంలో మిమ్మును న్యాయ సభకు ఈడ్చువారు వీరే కదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. అనగా ఎవరైతే నీవు ధనవంతులని, భాగ్యవంతులని పెద్దపీట వేసి ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టావో వారు మరి వారికి ఆ పెద్దరికాన్ని కానీ, ఆ గుర్తింపు కానీ, లేకపోతే వారిని మెచ్చుకోవడం కానీ జరగకపోతే ఏదో ఒక నేరం నీ మీద వేసి న్యాయసభకు ఈడ్చువారు మీరు కాదా? ఈనాడు చాలా చాలా సంఘాల్లో దేవుని సేవకులు బలవంతంగా బయటికి నెట్టివేయబడ్డానికి గల కారణం ఏంటంటే ధనవంతులైన వారు లేకపోతే బలవంతులైన వారు తమ బలాన్ని బట్టి, తమ కులాన్ని బట్టి, తమకున్న మరి మనుషుల యొక్క బలాన్ని బట్టి కాదు, బలవంతంగా వారికి అనుకూలంగా మరి దైవ సేవకుడు ప్రవర్తించినప్పుడు బలవంతంగా బయటికి నెట్టివేస్తారు.
మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చువారు వీరు కాదా? ఇంత మాత్రమే కాకుండా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. శ్రేష్టమైన నామము దైవ సేవకులకు, లేకపోతే దేవుని బిడ్డలకు, దేవుని కాపరులకు దేవుడు పెట్టిన శ్రేష్టమైన పేరు అది. ఈనాడు తమ తమ గృహాల్లో ఎంతమంది దైవ సేవకులను దూషిస్తున్నారు చెప్పండి. ఈ ప్రసంగం జరుగుతున్నప్పుడే పాస్టర్ గారి గురించి మరి వ్యతిరేకంగా భావించేవారు, మాట్లాడేవారు ఎంతమంది ఉన్నారు నాకు. ఎందుకంటే ఈ మాటలు ఇబ్బంది కలిగిస్తున్నాయి కాబట్టి. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించేవారు వీరు కాదు. బహుశా మీరు ఎప్పుడు ఇంతవరకు యాకోబు పత్రిక చదవలేదేమో, నేను ఇప్పుడు ఇంత లోతుగా చదవలేదు. కానీ యాకోబు తన వేదన వ్యక్తపరుస్తున్నాడు. మెట్టుకు నీవలే నీ పొరుగువాడిని ప్రేమించుము అని లేఖనములో ఉన్న ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చినలా బాగుగా ప్రవర్తించువారగదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయువారగదురు. పక్షపాతము కలిగిన వాడు పాపము చేయువాడగదురు. ఎవడెన్నో ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధియగును. వ్యభిచరించవద్దని చెప్పబడిన వాడు నరహత్య చేయవద్దని చెప్పారు కదా. కనుక నీవు వ్యభిచరించకపోయినను నరహత్య చేసిన ధర్మశాస్త్ర విషయంలో అపరాధి వైతివి. అందుకే నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ అన్ని పాటిస్తున్నప్పటికీ కూడా ఈ పక్షపాతాన్ని చూపించినట్లయితే ఆ పక్షపాతం అనే ఆ లక్షణం నిన్ను పాపిగా నిర్ధారిస్తుంది. నీ వ్యభిచారం చేయనక్కర్లేదు, నరహత్య చేయనక్కర్లేదు, దొంగతనం చేయనక్కర్లేదు, అబద్ధ సాక్ష్యం చెప్పనక్కర్లేదు. నీవు చూపే పక్షపాతము నిన్ను పాపిగా నిర్ధారిస్తుంది. మైండ్ ఇట్. ఆ తర్వాత వాస్తు స్వాతంత్రము నిచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడుడి, అలాగనే ప్రవర్తించుడి. స్వతంత్రము నిచ్చు తీర్పు విషయం. గాడ్ హెస్ లిబరేటెడ్ అస్. దేవుడు మనల్ని మరి ఆయన మనకు స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రత ఇచ్చాడు. పాప నియమాల నుంచి, పాప సంబంధమైన అనుభవాల నుంచి మనకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. దేవుని చేత ఎన్నుకోబడ్డాము, దేవుని చేత ఏర్పరచబడ్డాం. కాబట్టి ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి కానీ, తెలివిని బట్టి కానీ, వివేకాన్ని బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, ఐశ్వర్యాన్ని బట్టి కానీ, పదవిని బట్టి కానీ, వాటిని బట్టి నీవు నీ స్థితిని, నీ స్థాయిని హెచ్చించు కనుక విశ్వాస విషయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థాయిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని ఎన్నిక, దేవుని రాజ్యమునకు వారసులుగా వారు ఎన్నిక చేయబడలేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26-30 వచనాలు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారినను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఆయన మూలముగా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడండి? జ్ఞానులను సిగ్గుపరచుటకు. నేను జ్ఞానవంతుడని, నాకు ఈ ప్రక్కన ఆ ప్రక్కన ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, ఇంత తెలివి ఉంది, ఇంత జ్ఞానం ఉంది, ఇంత వివేకం ఉంది. సిగ్గుపరచుటకు లోకంలోని వెర్రివారు. ఈ మాట చదువుతుంటే నాకు ఆనంద జ్ఞాపకం వచ్చింది. పెద్ద పెద్ద ల్యాబ్స్ లో సైంటిస్టులు ప్రయోగాలు, సంవత్సరాల తరబడి ప్రయోగాలు చేస్తారు. ఒక్కొక్కరికి వారికి ఇచ్చే జీతాలు లక్షల్లో, కోట్లలో ఉంటాయి. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలోని వెర్రివాణ్ణి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు ప్రభుత్వమే దిగి వచ్చి ఆ మెడిసిన్ వారే
ప్రమోట్ చేసే రీతిగా నిన్న నాకు వాట్సాప్ లో ఫోటో వచ్చింది. ఆ మందు క్యాప్సూల్స్ గా లేకపోతే బాటిల్స్ లో పెట్టి 15 రూపాయలకు 25 రూపాయలకు ప్రభుత్వం అమ్ముతుందని. వాస్తవం కాదండి? మరలా చదువుతాను. జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకంలోని వెరివారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నవారు అంటూ అతిశయించువాడు ప్రభునందే అతిశయించబడని వ్రాయబడి నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధత, విమోచనమును ఆయన. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలండి? తన జ్ఞానాన్ని బట్టి కాదు. ఇర్మియాలో ఉంది కదా, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి కానీ, గొప్పవాడు తన గొప్పతనాన్ని బట్టి కానీ, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి కానీ. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలంటే, నిన్ను నన్ను ఆయన రాజ్యంలో ప్రవేశింప చేయడానికి తన ప్రాణ త్యాగాన్ని చేసి నిన్ను నన్ను ఏర్పరచుకుని ఎన్నిక చేసుకుని ఆయన రాజ్య వారసులుగా నిర్ణయించిన ఆ దేవుని కలిగి ఉన్నారని అర్చిపడాలి. ఒక లోకమంతయో సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే ఏమి లాభం చెప్పండి? అన్నీ విడిచిపెట్టాలి. కాబట్టి లోకములో నీవు సంపాదించిన ఏవి కూడా నిన్ను దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హతలుగా భావించబడవు. ధనవంతులైన వారు విశ్వాసులుగా లేరని నేను చెప్పను. ఎందుకంటే అబ్రహాము ధనవంతుడు, యోబు ధనవంతుడు. కానీ యాకోబు చెప్పే కాంటెక్స్ట్, ద ప్రజెంట్ కాంటెక్స్ట్, యోబు లాంటి ధనవంతులు విశ్వాసులు వీరులు అయ్యారు. అబ్రహాము లాంటి ధనవంతులు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డారు. కొర్నేలియస్ లాంటి ధనవంతులు దేవుని హత్తుకున్నారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట, దేవుని ఏర్పాటులో నీవు నేను ఉన్నావా అన్న విషయాన్ని బట్టి నీవు నేను భాగ్యవంతులమా కాదా అన్నది నిర్ణయించబడుతుంది. స్పష్టంగా చెప్పిన మాటని మరలా జ్ఞాపకం చేస్తాను. దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలోని 11వ అధ్యాయంలో లార్డ్స్ టేబుల్ దగ్గర, ప్రభుబల దగ్గర ధనవంతులందరూ వచ్చి ముందుగానే లార్డ్స్ టేబుల్లో పార్టిసిపేట్ అయ్యి వారు ఇంగిలి చేసి మిగిలిచిన తర్వాత ఆ ఇంగిలి అనగా ఇండ్లలో ఏ రీతిగా అయితే మన పని వారికి మిగిలిపోయిన అన్నాన్ని పెడతామో ఆ రీతిగా ప్రభు బల్లలో కూడా మరి ధనవంతులైన వారు ముందుగానే బల్ల భోంచేయడం, ఆ తర్వాత పనివారు లేటుగా వస్తే వారికి ఆ మిగిలిపోయింది అందించడం చూసినప్పుడు అక్కడ రాయబడ్డ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 22లో, దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదుగా. మీకు అన్నపానాలు తీసుకోవడానికి మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుస్తున్నారు. హానరింగ్ ద రిచ్, రిజెక్టెడ్, హానరింగ్ ద రిచ్ అండ్ రిజెక్టెడ్ గాడ్స్ కింగ్డమ్. అదే రీతిగా dishonoring the poor who are God's choice for the kingdom of God. ధర్మశాస్త్ర నియమాన్ని పాటించాలి. అలాగే చివరిలో ఒక మాట చెప్తాడు 13వ వచనంలో, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందును, కనికరము తీర్పుకు మించి అతిశయపడును. సో నీ మందిరానికి, నీ ఆరాధనకు, లేకపోతే నీ ఇంటికి వచ్చిన పేదవాని పట్ల నీవు నేను కనికరము చూపకపోతే కనికరము లేని తీర్పును పొందుతాము. అనగా నీవు అతని పట్ల పేదరికాన్ని బట్టి అతన్ని తృణీకరిస్తే, అతని పట్ల నీవు కనికరము చూపించకపోతే నీ పట్ల దేవుడు కనికరము చూపడు. దేవుడు చెప్పిన ధన్యతల్లో కూడా మత్తయి సువార్త 5:7 కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము లేనివాడు కనికరము లేని తీర్పును పొందును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి క్రైస్తవ సంఘాలు సామాజిక అనుభవాల నుంచి వేరైపోయి క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు కలిగిన వారుగా, ఆ క్రీస్తు ఏ రీతిగా అయితే పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి పశువుల పాకలో పవలించి నిరుపేదల మధ్య సహవసించి సాంగత్యము చేసి
నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలము లేదన్న రీతిగా 3.5 సంవత్సరాలు పరిచర్య జరిగించి పగలంతా ప్రజల మధ్య, రాత్రి వేళ అరణ్యములో ఏకాంతముతో తండ్రి అయిన దేవుని చెంత సమయాన్ని కాలాన్ని గడిపి ఆఖరికి చనిపోతే సమాధి చేయబట్టానికి కూడా అరిమతి యోసేపు సమాధిలో పెట్టబడ్డ తన సొంత సమాధి అటువంటి అనుభవాల వచ్చి తాను దీనుడిగా నలగొట్టబడిన వాడుగా మన మధ్యకి వస్తే ఆయన ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి కన్న ఆయన శరీరమైన ఆయన దేహమైనటువంటి క్రైస్తవ సంఘములో ఆయన చూపిన మాదిరికరమైన ఆ లక్షణం, ఆ పేదవాణ్ణి ప్రేమించాలి, సమానత్వాన్ని పాటించాలి, పేదలైనను ధనికులైనను సరే దేవుని కలిగి ఉంటే వారు భాగ్యవంతులు, వారు పరలోక రాజ్యానికి వారసులు. అటువంటి దేవుని చేత ఎన్నిక చేయబడి పరలోక రాజ్య వారసత్వానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారిని నీవు తృణీకరిస్తే, అనగా దేవుని ఆలయములో దేవుని శరీరముగా భావించబడే దేవుని మందిరములో, దేవుడు నివసించే దేవుని ఆలయములో నీవు దేవుని చేత ఎన్నుకొనబడిన వాడిని తృణీకరిస్తున్నావు అంటే నేను దేవుని తీర్పు ఎదుట జవాబు చెప్పవలసిన కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. శ్రేష్టమైన మాటలు మాకు వినిపించారు. నేటి క్రైస్తవ సమాజంలో నిన్ను కలిగిన అనుభవాల మధ్య కొనసాగవలసి ఉంటుండగా లోకానుసారమైన స్థితిగతులను బట్టి గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే పరిస్థితులు నేటి క్రైస్తవ సంఘాల్లో కనిపిస్తున్నాయి. పేదవారి పట్ల అనగా వారి పేదరికాన్ని బట్టి, వారి యొక్క బాహ్య అలంకారాన్ని బట్టి, ఆకారాన్ని బట్టి తృణీకరించబడుతున్నారు. కానీ దేవా, అటువంటి వారిని మీరు ఎన్నుకున్నారని, వారు విశ్వాస విషయంలో భాగ్యవంతులని, వారు పరలోక రాజ్య వారసులని, అటువంటి వారిని దేవుని సంఘములో తృణీకరిస్తున్నారన్న వాస్తవాన్ని మాకు హెచ్చరికగా ఇచ్చారు. సంఘ కాపురమైన మేము కానీ, పెద్దలు కానీ, విశ్వాసులు కానీ ఎవరైనప్పటికీ వారు ఏ స్థితిలో అనగా భౌతిక సంబంధం ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా క్రీస్తు యేసు శరీరంలోని సమాన విలువ కలిగిన అవయవాలు అన్న వాస్తవాన్ని గమనించి ఒకరినొకరు ప్రేమించగలిగిన, ఒకరినొకరు సహించగలిగిన, ఒకరినొకరు అంగీకరించగలిగిన, ఒకరినొకరు గౌరవించగలిగిన అనుభవాన్ని అనుగ్రహించమని వేడుకోవచ్చు. నీ లేఖనాల నుంచి నీ భక్తుడు యాకోబు రాసిన మాటలను మేము యథాతథంగా ధ్యానం చేసి అన్వయించుకుని నాలో మాలో ఈ రకమైన అనుభవాలు ఆలోచనలు ఉన్నట్లయితే వాటిని మార్చుకోవడానికి మలచుకోవడానికి మీకు అనుగ్రహించు. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని శాశ్వతమైన దీవెన ఆదరణ ఆయన ప్రేమించి బిడ్డలకు చేరిన మనకు ఈ వాక్యం విన్న వాక్యోపదేశకులకు ఉపదేశం ద్వారా తమ వ్యక్తిగత ప్రవర్తనను సరిపోల్చుకున్న విశ్వాసం సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.